ప్రతి జీవి సౌకర్యవంతమైన పరిస్థితులకు అన్ని వేళలా అలవాటు పడకూడదు. అలా అలవాటు పడినట్లయితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. రాబందు గుణపాఠం. ఒకరోజు ఒక రాబందుల గుంపు ఎగురుకుంటూ వెళ్ళి ఒక దీవి దగ్గరికి చేరుకుంటాయి. ఆ దీవికి 4 వైపులా సముద్రపు నీరు ఉంటుంది. ఎప్పుడైతే ఆ రాబందులు ఆ దీవి దగ్గర సేద తీరటానికి దిగుతాయో ఆ రాబందులకు ఆ దీవి దగ్గర పుష్కలంగా చేపలు, కప్పలు, నత్తలు, పీతలు కనిపిస్తాయి. వాటిని చూడగానే ఇక్కడ వేటాడడానికి చాలా పుష్కలంగా ఆహారం ఉంది అని రాబందులు అనుకుంటాయి. మరియు ఈ దీవిలో ఉండటం వల్ల మనకు ఎటువంటి ప్రాణహాని లేదు, మరియు ఇతర జంతువుల నుండి కానీ వేటగాళ్ళ నుండి కానీ ఎటువంటి ప్రమాదమూ లేదు అని అనుకున్నాయి రాబందులు. ఆ రాబందుల గుంపు కడుపు నిండా చేపలు, కప్పలు, పీతలు తింటాయి. 2 రోజుల వరకు ఆ దీవి దగ్గరే నివాసం ఉంటాయి. రాబందులకు ఆ దీవి చాలా నచ్చింది. రాబందుల గుంపులో ఏ ఒక్క రాబందుకు ఆ స్థలం వదిలి వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఆహారం వేటాడడానికి ఎక్కువ కష్టపడనవసరం లేదు అని అనిపించింది ఆ రాబందులకు. మొత్తం ఆహారమంతా ఆ రాబందులకు ఎటువంటి శ్రమ లేకుండా దొరుకుతుంది కాబట్టి ఆ రాబందులు ఆ దీవిలో ఆనందంగా జీవించసాగాయి. అనుభవజ్ఞురాలైన ఒక ముసలి రాబందువు రాబందుల గుంపును అక్కడి నుండి మనము తిరిగి వెళ్ళిపోదాము అని అంటుంది. కానీ రాబందుల గుంపులో ఏ ఒక్క రాబందువుకు కూడా అక్కడి నుండి వెళ్ళటం ఇష్టం లేదు. అందుకే రాబందుల గుంపు ఆ ముసలి రాబందువుకు మేము ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోము అని అన్నాయి. ఆ ముసలి రాబందు ఎంత చెప్పినా ఆ రాబందుల గుంపు ఆ ముసలి రాబందువును అర్థం చేసుకోలేదు. చేసేది ఏమీ లేక ఆ ముసలి రాబందే ఒంటరిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన ముసలి రాబందు కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఆ దీవి దగ్గరకు వచ్చింది. ముసలి రాబందు ఆ దీవిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ ప్రదేశమంతా ఎంతో భయంకరంగా మరియు బాధాకరంగా మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ రాబందుల శవాలు పడి ఉన్నాయి. కొన్ని రాబందులు గాయాల పాలై ఉన్నాయి. రాబందుల స్థితిని చూసి ఆ ముసలి రాబందువు చాలా బాధపడింది. ముసలి రాబందువు ఒక గాయపడిన రాబందువు దగ్గరికి పోయింది. ముసలి రాబందువు గాయపడిన రాబందువును అడిగింది, మీ పరిస్థితి ఇలా ఎలా మారిపోయింది? ఈ పరిస్థితికి కారణం ఎవరు అని అడిగింది. ఆ గాయపడిన రాబందు ముసలి రాబందువుతో ఇలా అన్నది, మీరు ఈ దీవిని విడిచి వెళ్ళిన తరువాత మా రాబందుల గుంపు అంతా చాలా సంతోషంగా మజాగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద ఓడ ఈ దీవి దగ్గరికి వచ్చింది. చాలా చిరుతపులులు ఆ ఓడ నుండి బయటకు వచ్చాయి. మా రాబందుల గుంపు చిరుతపులులను చూడగానే ఎగిరి పారిపోవడానికి ప్రయత్నం చేశాము. మేము ఈ దీవిలో ఉన్న చేపలు, కప్పలు బాగా తిని చాలా బరువు పెరిగాము. మేము బరువుగా మారిపోవడంతో వేగంగా పైకి ఎగిరి పారిపోలేకపోయాము. మరియు మా రెక్కలు, కాళ్ళు, గోర్లు కూడా బలహీనమైపోయాయి. దానివల్ల చిరుతలకు మమ్మల్ని వేటాడడం సులువైపోయింది. గాయపడిన రాబందువు ముసలి రాబందువుతో ఇలా అన్నది, సౌకర్యవంతమైన జీవితం అలవాటు అయిన తరువాత దాని నుండి బయటకు రావడం ఎంత కష్టమైన పనో నాకు అర్థమైంది.
ఏదైనా ఆపద ఏర్పడినప్పుడు దానిని ఎదుర్కోవడం అసాధ్యమవుతుంది. ఎవరైతే సౌకర్యవంతమైన జీవితం ఆనందకరము మరియు సంతోషకరము అని అనుకుంటారో తర్వాత జీవితంలో ఆ సౌకర్యవంతమైన జీవితం చాలా కష్టతరంగా మారుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి జీవితమే నిజమైన జీవితం. ఎప్పుడైతే మనం సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొంటూ ముందుకు వెళతామో దానివల్ల జీవితంలో క్రమంగా ఎదుగుతాము. సమస్యలు కష్టాల వల్ల మాత్రమే మన జీవితం అభివృద్ధి చెందుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.